3 బ్యారేజీలలో కూడా మేడిగడ్డ పక్కన పెట్టిన 2 బ్యారేజీలలో కూడా కన్కరెంట్ గా సైమల్టేనియస్ గా నడిపితే, సమన్వయంతో నడిపితే వెంటనే నీళ్లు పరిమిత స్థాయిలో అంత డీటెయిల్ గా చెప్పినాక కూడా నేను వినా చూడా. నాకు రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తే వాళ్ళని జైల్లో పెడతా, నాకు ఎల్నీనో వస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తే వాళ్ళకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తా, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే వాళ్ళ రక్తం చూస్తా, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చెప్తే ఆయన బీఆర్ఎస్ తో కుమ్మక్కయిందంట. ఎవరిపినా అయినా నేను పట్టిన కుందేలకు 3 ఎకరాలంటే ఏం చెప్పాలి మరి ఆయనకు? మీరు చెప్పింది కరెక్టే. మినిమం ఫ్లో లెవెల్ MFL అనేది పెరిగింది అని చెప్పేసి ఆ పరీక్షలకు నేతృత్వం వహిస్తున్న పరీక్షిత్ మెహ్రా అన్నట్టు ఆయన చెప్పింది. కల్లాల్ పరీక్షిత్ మెహ్రా ఇప్పటిదాకా వీళ్ళందరూ చెప్పింది తప్ప ఆయన మేరానో లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టా? రిపేర్లు జరుగుతున్నాయి, నవంబర్ వరకు అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మేము బ్యారేజీల నుంచి నీళ్లు ఇవ్వము అనట్లేదు, ఇస్తాము బీఆర్ఎస్ రాజకీయం చెప్తుంది అంటున్నారు. సరే, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తాడు, రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు అన్న దానికంటే పంటలు కాపాడతారా రైతులే లేదా, మీకు చిత్తశుద్ధి ఉందా లేదా? సింపుల్, ఆడ నీళ్లు పోతున్నాయి, లిఫ్ట్ చేయొచ్చని అందరు చెప్తాను, ఇస్తావా ఇవ్వగా చెప్పు. నీకు రైతుల పట్ల నీ కమిట్మెంట్ ఏందో రాష్ట్రానికి ఆల్రెడీ తెలిసిపోయింది. 6 సార్లు రైతు బంద్ వేయాలి రేవంత్ రెడ్డి ఇప్పటికి వచ్చినాక, 4 సార్లు ఎగ్గొట్టిండు. మొదటిసారి అప్పుడు కేసీఆర్ గారు కూడబెట్టి పెడితే దాన్ని ఆపిండు, ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాసి ఎలక్షన్ అయిపోయినాక అదే ఇచ్చిండు. నిన్న ఒక్కసారి ఏదో ఇచ్చినట్టున్నాడు తప్ప ఇప్పటి వరకు 4 సార్లు రైతు బంద్ ఎగ్గొట్టిండు. ఇక రైతుల మీద ఆయనకి ఏం ప్రేమ ఉందో అందరికీ ఎరక. ఇవాళ నేను సిరిసిల్లలో తిరుగుతుంటే రైతులు వచ్చి చెప్తున్నారు, అన్న మోటార్లు కాలిపోతున్నాయి, మాకు ఇదివరకు ఎన్నడూ లేని పరిస్థితి మళ్ళొచ్చింది, చెరువులు ఎండిపోయినాయి అంటే. ఇవాళ పరిస్థితి ఏంది బ్రదర్ అంటే, వాస్తవం మాట్లాడాలంటే రాష్ట్ర రైతాంగం మొత్తం ఇవాళ ఒక నిరాశాజనకమైన వాతావరణంలో ఉంది. మా భయం మళ్లీ ఎక్కడ తగ్గిపోయిన ఆత్మహత్యలు మళ్ళీ ఎక్కడ పెడతాయని మా భయం. ఒకనాడు మహారాష్ట్ర తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సూసైడ్స్, ఫార్మర్ సూసైడ్స్ తెలంగాణలో ఉండే. మా ప్రభుత్వంలో లోయెస్ట్ నెంబర్ ఆఫ్ సూసైడ్స్ ఇన్ ద కంట్రీ తెలంగాణ. ఇలా మళ్ళీ ఎక్కడ అదే దరిద్రం మళ్లీ వస్తుందో అని మా భయం. రాజకీయాలు 6 నెలల ముందు మాట్లాడదాం, ప్రజలు ఎవరు కోట్లేస్తే వాళ్ళు గెలుస్తారు. ఇవాళ మేము మాట్లాడుతున్నది ఒక సిస్టమ్, ఒక ప్రాజెక్ట్. ఏదైతే మనం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం 4 ఏళ్లలో కట్టిందో. అయ్యా ఇప్పుడు భాస్కర్ గారు ఒక మాట చెప్పినా, నువ్వు ఇల్లు కట్టుకున్నావు, ఇల్లు కట్టుకుంటే ఎక్కడో చిన్న కురుస్తాను, ఇల్లు చదువుకుంటావా లేదా మొత్తం కూలగొడతావా? కామన్ సెన్స్ కదా. ఇల్లు కట్టినవు, మంచి మేస్త్రిని పెట్టినవు, ఉరుస్తుంది తర్వాత, అయినా సరే ఉరిసింది, ఏం చేస్తావు? ఇల్లు కూడా కొడతావా మొత్తం? బుద్ధున్నోడైతే అలా పోయి ఒక అర్రలో ఉండి ఇంకో అర్ర మంచిగా చదువుకొని సామాన్లన్నీ షిఫ్ట్ చేసుకొని చదువుకుంటారు. ఈయన ఏం చేస్తాడు? మొత్తం ఇల్లు కూడా కొట్టే చక్కర్లు ఉన్నాడు. మేము రైతులకు అదే చెప్తున్నాం. చిన్న పర్రె వచ్చింది ఒక దగ్గర, దాని అవసరమే లేకుండా, బ్యారేజ్ అవసరమే లేకుండా నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు అని చెప్తుంటే కాదు కూడదు, నేను నా ఒక్కనికే తెలివి ఉంది, ఎవరికేం తెలియదు. ఇక ఆయనకు ఆ షాబాద్ సైకోకి ఏం తేడా ఉంది? మరి ఇద్దరు ఒకటే కదా. ఇక నేనేమంటున్నా అంటే ఆల్టర్నేట్ ఏముంది? మా నాయకుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, తొందరపడకండి, అల్టిమేట్ గా రైతుల ప్రయోజనాలు ముఖ్యము కాబట్టి మీరు జాగ్రత్తగా మనం ఆలోచించి పార్టీగా ఒక నిర్ణయం తీసుకుందాం, తొందరపడి మీరేమి హడావుడిగా చేయకండి, ఎందుకంటే ఇది రాజకీయ రభస కాదు, రైతులకు వాళ్ళ గోస చూసి ప్రభుత్వం స్పందించాలి, కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచండి, అవసరమైతే ప్రతిరోజు పత్రికల ద్వారా రైతులను జాగృతం చేయండి అని చెప్పారు. ఆ పని వ్యవహారం చేస్తే మా నాయకుడు కేసీఆర్ గారి సమక్షంలో ఒక సీనియర్ నాయకులు అందరం మీటింగ్ పెట్టుకుని వారి నిర్ణయానుసారం ఎట్లా ముందుకు పోవాలో ఆలోచించారు. ఎక్కడికి ఇప్పుడు చెప్తారు? మమ్మల్ని అందరినీ తయారు చేసింది కేసీఆర్ కదా. ఇప్పుడు మేము మాట్లాడుతున్న ప్రతి మాట కేసీఆర్ గారి మాటనే కదా. మేము ఆయన చెప్పండి, ఆయన పర్మిషన్ లేని ఏది పడుతుంది మాట్లాడతామా? మా పార్టీ తరఫున, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నేను మాట్లాడుతా ఉన్నా. ఎస్, కేసీఆర్ గారి ఆదేశంతోనే మాట్లాడుతున్నా. కేసీఆర్ గారు మాట్లాడితే మా అందరికంటే 1000 రెట్లు అద్భుతంగా మాట్లాడతారు. అది కావాలని వాళ్ళు కోరుకుంటారేమో నాకు తెలియదు. కేసీఆర్ గారు వచ్చి మాట్లాడితే మాత్రం ఇలా కాంగ్రెస్ వాళ్ళు కోరుకుంటారు కదా. కేసీఆర్ గారు వచ్చి వీళ్ళ మోసం నిన్న ప్రజల భాషలో చెప్తే ఉరికిచ్చి కొడతారు, బట్టలు కూడా తీసి కొడతారు. వాళ్ళకే డేంజర్, మాకేం లేదు. అర్థమైంది కదా. థ్యాంక్ యూ అన్నా. వినబడతలేదు, దానిలో డౌట్ ఏముంది బ్రదర్? అది క్లియర్ కదా. ఇప్పుడు గోదావరిలో వరద లేదు అని ముఖ్యమంత్రి అంటున్నారు. మరి గోదావరిలో వరద లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో లిఫ్టింగ్ ఎట్లా నడుస్తుంది? పట్టిసీమ
అంటే మరి గురువు గారికి గురుదక్షిణ కింద ఈ నీళ్ళని నిడిచిపెడితే కిందికెళ్ళి ఎత్తిపోసుకుందామని చూస్తుండేమో గంతే ఇక డౌట్ ఏం లేదన్న పొంగులేటి సవాల్ చేస్తున్నాడుగా ఆయన ఏదైతే బాంబులు వేస్తాడో బాంబులు ఏమని చూద్దాం